గోదావరి వరద ఉధృతికి ఏలూరు జిల్లా వేలేరుపాడు నీట మునిగింది. పడవల్లో రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. గోదావరి వరద ఉధృతికి కుక్కునూరు వేలేరుపాడు మండలంలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరింది. దాంతో అనేక గ్రామాల్లోని వరద నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి ప్రజలైతే కొన్ని గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోవడంతో కేవలం పడవలపైన ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే రోడ్లపైన భారీ స్థాయిలో వరద నీరు చేరింది. ఇక్కడ మనం చూస్తున్న పడవలో వచ్చిన వీళ్ళందరూ, ఎందుకంటే చూస్తున్నాము వీళ్ళందరూ పడవలో వచ్చిన వాళ్ళే. ఎందుకంటే రాకపోకలు లేకపోవడంతో రోడ్లపైకి నీరు చేరడంతో వీళ్ళందరూ పడవలోనే రావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. చూస్తున్నాము ఇక్కడ అసలు ఏముందో, ఏ విధంగా వీళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళలో అనేక మంది ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. అదేవిధంగా వ్యాపారాలు, కూలి పనులు చేసుకునే వాళ్ళు. ఇదే ఊరండి ఇది. ఇప్పుడు మీరు పడవలో వచ్చారు కదా, ఇప్పుడు ఇట్లే వస్తుందా లేకపోతే వచ్చినప్పుడే ఉంటుందా? అట్లాగా ఏంటి పడవలు అండి, పడవలో వరద వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు అట్లాగే గోదావరి వచ్చినప్పుడు వేస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది ఇట్లా? మన గోదావరి ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఇప్పుడు మాది రేపకం కదండి, అక్కడికి వెళ్తాం. నవలిపేట సైడ్లో ఉన్న సెలవురు, మాకు సెలవురు కూడా ఇచ్చారు. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన ఒక నెల 2 నెలలు అటే ఉంటాం. ఇది ఫ్రీ గవర్నమెంట్. అదేవిధంగా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. మహిళలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళలు వాళ్ళు చాలా మంది పాప వాళ్ళు ఉన్నారు. ఏమైనా రామ్మ ఒకసారి, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? రాపగం సార్. ఎందుకు మీరు పడవలో ఎందుకు వస్తున్నారు? గోదావరి వస్తుంది సార్. ఎప్పుడు ఇలాగే ఉంటుంది మీకు? ఎప్పుడు ఇలాగే ఉంటుంది సార్. ఇప్పుడు ఎన్ని రోజులు అలా ఉంటుంది ఇక్కడ గోదావరి? ఒక నెల 3 నెలల దాకా ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇబ్బంది సార్, పాడవేత్త ఇబ్బంది ఉండదు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. గోదావరి వస్తుంది, మీ బోట్ వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. బోట్ డ్రైవర్ సార్. ఈ తుప్పలు అవన్నీ అట్లా వస్తూ ఉంటుంది. ప్రజలకు కొంచెం మీరు సహాయం చేస్తే బాగుంటుంది. బోటు మా ఓనర్ చేస్తారు సార్. గవర్నమెంట్ ఏదో కొంచెం హ్యాండ్ ఓవర్ తీసుకొని గవర్నమెంట్ తిప్పిస్తారు సార్. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అబగ్గమ్మల విద్యార్థి మాకు కూడా రుద్రం కూడా సార్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాటిస్తాను ప్రభుత్వం చెప్తే. చూస్తున్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ పైన ఎగునున్న గ్రామాలకు వెళ్ళే వాళ్ళే వీళ్ళందరూ. ఖచ్చితంగా వీళ్ళందరూ రహదారిపై నుంచి వెళ్ళాలని, రహదారిపై వెళ్ళడానికి దారి లేదు. ఈ నేపథ్యంలో తమ ఊర్లకు వెళ్ళాలంటే ఖచ్చితంగా వీళ్ళు పడవలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. చూస్తున్నాం మనం మొత్తం మీద చూస్తే మాత్రం ఇక్కడ ప్రజల్లో అయితే ఈ 2 మండలాల ప్రజలు అంటే కుక్కునూరు, వేలేరుపాడు మండల ప్రజలు అయితే ఖచ్చితంగా పడవలోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ పరిస్థితి ఎక్కువైతే వేలేరుపాడు మండలంలో ఎక్కువగా ఉంది. ఏలూరుపాడు మండలానికి పైన అనేక గ్రామాలు ఉన్నాయి, దాదాపు 26 గ్రామాలు ఉన్నాయి. ఆ 26 గ్రామాల ప్రజలు కూడా ఖచ్చితంగా రోడ్లపై వెళ్ళాలంటే మాత్రం ఎటువంటి అవకాశం లేదు. ఇలా పడవలోనే వెళ్లాల్సిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, వేలేరుపాడు.